మరొక 32 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు పార్లమెంటుకి ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అనేక పార్టీలు ప్రత్యక్షంగా పరస్పరంగా దూషణలు చేసుకుంటున్నటువంటి ఆ నేపథ్యంలో ఆసక్తిని రేకెత్తించేటటువంటి ఎన్నిక కడపకు సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికని మనం చెప్పక తప్పదు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురైనటువంటి వైఎస్ షర్మిల తన యొక్క బాబాయ్ యొక్క హత్యని ఒక ప్రధానమైనటువంటి అస్త్రంగా ఎంచుకుని ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయటం, అదే రకంగా జడ్జిమెంట్ని తనే ఇస్తూ వైఎస్ అవినాష్ రెడ్డి అనేటటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుడు దానిలో హత్య చేసినటువంటి వ్యక్తిగానే పరిగణిస్తూ ఒక పక్కన హత్య చేసినటువంటి వ్యక్తి అయినటువంటి దస్తగిరిని దగ్గర పెట్టుకుని అనేక రూపాల్లో వారిని రక్షించేటటువంటి ప్రయత్నం చేయటం అనేటటువంటి దానిలో మనం రోజు చూస్తున్నటువంటి తతంగం ఇదంతా కూడా. ఈ సందర్భంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చెల్లెలైనటువంటి వైఎస్ విమల ఇవాళ ప్రత్యక్షంగా దాని మీద ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా కామెంట్ చేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో తప్పు పుట్టినటువంటి వ్యక్తిగా వైఎస్ షర్మిల మీద ఆరోపణలు చేశారు. దానితో పాటుగా ప్రతిపక్షాలైనటువంటి చంద్రబాబు నాయుడుతో చేతులు కలపటమే కాకుండా వైఎస్ జగన్ మీద లేనిపోయినటువంటి నిందలు వేసేటటువంటి ప్రయత్నం చేయటం అనేటటువంటిది తప్పనిసరిగా ఖండిస్తున్నామనేటటువంటి మాట చెప్పారు. దానితో పాటుగా విమల గారు మాట్లాడుతూ వైఎస్ షర్మిల అనేటటువంటి వ్యక్తి మొట్టమొదటి నుంచి కూడా డబ్బుకు సంబంధించినటువంటి ఆశపడేటటువంటి వ్యక్తి. అదే రకంగా ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో ఆ తర్వాత కుటుంబ సభ్యులతో జరిగినటువంటి ఇష్టాగోష్ఠి సమావేశాల్లో మాట్లాడుతూ ఎవరు కూడా తన ప్రభుత్వం మీద కానీ తన మీద కానీ ఏ రకమైనటువంటి ఒత్తిళ్లు తీసుకురాకండి, కుటుంబాలకు ఆర్థిక పరమైనటువంటి సహాయాలు కానీ మరే ఇతర రకమైనటువంటి సహాయాలు కానీ మా ప్రభుత్వం నుంచి కానీ నా నుంచి కానీ ఎక్స్పెక్ట్ చేయకండి, అధికారులు ఏ రకంగా ప్రభుత్వానికి గైడ్ చేస్తారో అదే రకమైనటువంటి ఫంక్షనింగ్ నేను చేస్తాను తప్ప కుటుంబ సభ్యులకు ఏ రకమైనటువంటి వెసులుబాటు కల్పించాలని మొట్టమొదటిగానే చెప్పారు. దానితో పాటుగా ప్రస్తుతం ఈడీ అధీనంలో ఉండేటటువంటి మన ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఒకసారి ఆస్తులన్నీ కూడా రిలీజ్ అయిన తర్వాత తప్పనిసరిగా వైఎస్ షర్మిలకు సంబంధించినటువంటి ఆస్తుల పంపకాలన్నీ జరిగి తీరుతాయనేటటువంటి మాట కూడా చాలా కూలంకషంగా స్పష్టంగా చెప్పినట్లుగా వైఎస్ విమల గారు వెల్లడించారు. అయినప్పటికీ కూడా అధికార దాహంతో అదే రకంగా పదవి మీద వ్యామోహంతో డబ్బుల మీద వ్యామోహంతో ఫస్ట్ మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికై తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల్లోకి ఎంటర్ అయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒక రూపంలో కామెంట్ చేసి తద్వారా లబ్ధి పొందుదామనే ప్రయత్నం చేసి తెలంగాణ రాష్ట్రంలో ఘోరంగా విఫలమైనటువంటి ఈ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోకి ఎంటర్ అవటం అనేటటువంటిది ఇది దిగజారుడుతనానికి నాయకత్వం లేమి లేదు అనేటటువంటి దానికి మాత్రమే ఇవి ఉదాహరణగా చెప్పొచ్చు అని చెప్పి వారు పేర్కొన్నారు. దానితో పాటుగా మాట్లాడుతూ వారు రిప్రజెంట్ చేసేటటువంటి పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ తన ప్రాణానికంటే మిన్నగా ఆ కుటుంబంలో అభిమానించేటటువంటి రాజశేఖర రెడ్డి గారిని దోషిగా చిత్రించేటటువంటి ప్రయత్నం చేశారు. అది కూడా రాజశేఖర రెడ్డి ద్వారా కేంద్ర ప్రభుత్వంలో 2 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆయన అకాల మరణానికి దానికి ఏ రకమైనటువంటి చింతించడం కాకుండా వారి మీద అవినీతికరమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలవటం, ఆ పార్టీ ద్వారా ఎన్నికై తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయటం అనేటటువంటిది ఎట్టి పరిస్థితుల్లో క్షమించరానటువంటి నేరంగా వారు భావించారు. మనకు కూడా తెలుసు, అన్నని ఇబ్బంది పెట్టినటువంటి పార్టీ, రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టినటువంటి పార్టీ, అదే రకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి ఒక అద్భుతమైనటువంటి రాజకీయ నాయకుడిని ఇబ్బంది పెట్టినటువంటి పార్టీ. సో అటువంటి పార్టీకి వెన్నుదన్నుగా నిలబడేటటువంటి ప్రయత్నం చేయటం, వివేకానంద రెడ్డి గారి హత్య ఇవాళ సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది, కోర్టు పర్యవేక్షణలో జరుగుతోంది. కసాయితనంతో క్రూరంగా చంపినటువంటి వ్యక్తిని పక్కన నిలబెట్టుకుని వైఎస్ షర్మిల అండ్ వైఎస్ సునీత ఇద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయొద్దని చెప్పేటటువంటి హక్కు వీరికి ఎక్కడుందని అక్కడ ప్రజలు కూడా ప్రశ్నిస్తారు. ఒకానొక సమావేశంలో వారు ఏదో మాట్లాడుతుంటే అక్కడ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల్లోంచి కొంతమంది ఆ వేదిక మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అనేటటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో పేదలకందరికీ ఉపయోగపడేటటువంటి పరిపాలన వారి ముందే చెప్పారు. అయినప్పటికీ కూడా పార్లమెంటులో ఎంటర్ అవ్వాలనేటటువంటి పదవీ కాంక్ష, అధికార వ్యామోహం తెలుగుదేశం పార్టీతో చేతులు కలపటం, రాజశేఖర రెడ్డి గారి జీవిత కాలంలో తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించినటువంటి వ్యక్తి,
తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంతో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని 17 నెలలు జైలుకు పంపినటువంటి పార్టీ. తెలంగాణ ప్రాంతంలో ఉన్నంతకాలం ఎక్కడా కూడా వివేకానంద రెడ్డి గారి మీద ఏ రకమైనటువంటి ఆరోపణలు చేయలేదు కుటుంబ పరంగా. అదే రకంగా తను 5 సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి పాపాన పోలేదు. అయినప్పటికీ కూడా ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒక రకమైనటువంటి నిందలు చేయడం, నిందితుడిని రక్షిస్తున్నారు అనేటటువంటి లేనిపోని ఆధారం లేనటువంటి ఆరోపణలు చేయటం, ఇవన్నీ కోర్టు పర్యవేక్షణలో ఉండేటటువంటి కార్యక్రమాలు. అందుకని వైఎస్ విమల గారు ఏదైతే ఇవాళ కుటుంబ పరువుని బజారు పీడుస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని పదే దూషించడం అనేటటువంటి కుటుంబ సభ్యులుగా మేము ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఆమోదించట్లేదు, అంగీకరించట్లేదు అనేటటువంటి మాట చాలా స్పష్టంగా చెప్పారు దాంట్లో. అదే రకంగా వైఎస్ షర్మిల అనేటటువంటి వ్యక్తి పార్లమెంటులో కానీ ఏ రకమైనటువంటి వ్యవస్థల్లో కూడా వెళ్ళటం అనేటటువంటిది రాష్ట్రం చేసుకున్నటువంటి దౌర్భాగ్యంగా పరిగణించమన్నారు. సో ఇటు అధికార వ్యామోహం, పదవి వ్యామోహం, అదే రకంగా డబ్బు మీద వ్యామోహం ఉండేటటువంటి ఇటువంటి మహిళలు సమాజానికి చీడపురుగులుగా ఉన్నారనేటటువంటిది ప్రస్తుతం కుటుంబంలో జరుగుతున్నటువంటి వాస్తవం. వారే మాట్లాడుతూ చెప్పినా కూడా విననటువంటి వ్యక్తి మీద ద్వేషించి వారి తల్లి అయినటువంటి విజయమ్మ గారు కూడా దేశాలు వదిలి వెళ్ళిపోయినారనేటటువంటి మాట కూడా మాట్లాడారు. సో ఏవైనప్పటికీ కూడా కుటుంబంలోని ప్రధానమైనటువంటి సభ్యురాలైనటువంటి విమల గారు మాట్లాడుతూ వైఎస్ షర్మిలని తప్పనిసరిగా దీన్ని రిజెక్ట్ చేయండి. వారు చేతులు కలిపినటువంటి వ్యక్తులందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని జీవితకాలం ద్వేషించినటువంటి వ్యక్తులు. అందుకని చంద్రబాబు నాయుడిని ఏ రకంగా రాష్ట్ర ప్రజలు ద్వేషిస్తున్నారో అదే రకంగా షర్మిలను కూడా ద్వేషించమని చెప్పడం అనేటటువంటిది తప్పనిసరిగా మనందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం.